ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు కేవలం రాజకీయాల వల్లే జరుగుతున్నాయా, లేక వాటి వెనకాల దేవుని వాక్యంలో ముందుగానే చెప్పబడిన ఒక గొప్ప రహస్యం ఉందా? స్నేహితులారా, ఈరోజు మనం వార్తల్లో చూస్తున్నాం. దేశం మీదకి లేస్తుంది, బాంబులు పడుతున్నాయి, నగరాలు నాశనం అవుతున్నాయి, మనుషుల ప్రాణాలు క్షణాల్లో ముగిసిపోతున్నాయి. కానీ చాలామంది ఈ సంగతులు చూసి ఇలా అనుకుంటున్నారు, అది వాళ్ళ దేశంలో జరుగుతుంది, మాకేమి సంబంధం, మాకేమీ కాలేదు కదా అని అనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ఒక్కసారి వినండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 6-7 వచనాలలో ఇలా చెప్పారు: యుద్ధముల సంగతియు యుద్ధ వార్తల సంగతియు మీరు వినెదరు. జాతి మీదను రాజ్యము మీదను లేచును. స్నేహితులారా, ఈ మాటలు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే చెప్పారు. ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి యుద్ధం ఆయన మాటలు నిజమవుతున్నాయని చూపిస్తుంది. అంతేకాదు, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12లో ఇలా ఉంది: యేసువారు ఇలా చెప్పారు, అన్యాయం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును. ఈరోజు ప్రపంచాన్ని చూడండి, మనుషుల మధ్య ప్రేమ తగ్గిపోతుంది, ద్వేషం పెరిగింది, హింస పెరిగింది, మనుషులు ఒకరినొకరు నాశనం చేసుకునే స్థితికి చేరుకున్నారు. స్నేహితులారా, ఇవి కేవలం సంఘటనలు కావు, ఇవి అంత్యకాల సూచనలు. బైబిల్ మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. ఈ సంగతులు జరుగుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రాక సమీపంలో ఉంది. అందుకే ఈ సందేశం వినండి. ఇది భయపెట్టడానికి చెప్పే మాట కాదు, ఇది జాగ్రత్త చెప్పే హెచ్చరిక. మన జీవితం ఎలా ఉంది? మన హృదయం దేవుని వైపు ఉందా? ఎందుకంటే బైబిల్ ఏం చెబుతుంది? ప్రభువు రాక ఒకరోజు అకస్మాత్తుగా జరుగుతుంది. అందుకే స్నేహితులారా, ఇప్పటికైనా దేవుని వైపు తిరుగుదాం, ప్రార్థనలో జీవిద్దాం, ప్రభువైన యేసుక్రీస్తును మన జీవితంలో స్వీకరిద్దాం. ఎందుకంటే ప్రభువు రాక సమీపంలో ఉంది. జాగ్రత్త పడండి.